హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేనైతే పుట్టగొడుగుల కర్రీ చేస్తున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకున్నా. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకున్నా. వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, జీరా వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలి. అది మగ్గేలోపు టమాటాలు పీసెస్ చేసుకొని ఒక 4 గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకుందని ఆనియన్స్లో వేసుకోవాలి. మంచిగా కలుపుకున్నాను. ఆయిల్ అయితే పైకి తేలుతుంది చూడండి, అంటే మగ్గిపోయినట్టు అన్నమాట. దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకోవాలి, సరిపడా సాల్టు, సరిపడా కారం వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను. ఎక్కువ పోసుకోకూడదు. ఒక గ్లాస్ సరిపోయిందనమాట. 200 గ్రామ్స్ మష్రూమ్స్ అవి. మంచిగా మరుగుతుంది చూసారా? దీంట్లో ఇప్పుడు పుట్టగొడుగులు సన్నగా పీసెస్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. దీన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మష్రూమ్స్ అయితే అప్పుడప్పుడు తింటుండాలట ఫ్రెండ్స్. కొన్నవి అయితే కాదు కానీ పొలాలలో దొరుకుతాయి. ఇప్పుడైతే దొరకట్లేదు, అందుకే కొనుక్కొని తినాల్సి వస్తుంది. కర్రీ అయితే అయిపోవచ్చింది. నేనైతే గరం మసాలా వేసుకున్నాను చూసారుగా. కర్రీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. వేడివేడిగా ఇప్పుడైతే అన్నం పెట్టేసుకొని తినడమే. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.